చినకాకాని షైన్ ఆశ్రమంలో పారిశ్రామికవేత్త ఉపేంద్ర వర్మ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రిపోర్ట్. ప్రముఖ పారిశ్రామికవేత్త మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం ముత్యాల పందిరి వాహనోత్సవ కైంకర్యపరులు అంగా ఉపేంద్ర వర్మ జన్మదిన వేడుకలు మంగళగిరిలో జరిగాయి. ఈ సందర్భంగా చెనకాకానిలోని షైన్ ఆనంద శరణాలయం బాలబాలికల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు ఆధ్వర్యంలో మంగళగిరి గణపతి నగర్ వద్ద గల జోష్ సెలబ్రేషన్స్ కార్యాలయంలో ఉపేంద్ర వర్మ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపేంద్ర వర్మ మాట్లాడుతూ కల్మషం లేని శరణాలయ పిల్లలతో పుట్టినరోజు జరుపుకోవడం తనకు తృప్తిని ఆనందాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. తాను విజయవాడకు చెందినవాడైనప్పటికీ మంగళగిరి వాసులు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని పేర్కొన్నారు. మంగళగిరి పుణ్యక్షేత్రానికి ముత్యాల పందిరి వాహనోత్సవం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆయన ఆ స్వామివారి సేవలో భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యనమల నరసింహారావు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు మేకల మోహన్ రావు, బి ఉమామహేశ్వరరావు, అవ్వారు శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటరామాంజనేయులు, మునగాల రంగా, గాజుల క్రాంతికుమార్, పూర్ణ నాయక్, జొన్నాదుల శ్రీనివాసరావు, కొసనం కోట నాగశ్యామలరావు మాస్టర్, ఉపేంద్ర వర్మ మిత్ర బృందం, షైన్ ఆనంద శరణాలయం నిర్వాహకులు డీజీ నాయక్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యపు పందిరి వాహన శాశ్వత కైంకర్యపరులు, మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు శ్రీ డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ గారి జన్మదినం సందర్భంగా మన చిన్నకాకానిలో ఉన్నటువంటి షారోన్ చిన్నపిల్లల ఆశ్రమంలో షైన్ ఆశ్రమంలో ఈరోజు సాయంత్రం చిన్నపిల్లల సమక్షంలో వర్మగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగినది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా పిల్లలకి చిన్న అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు అంటే ఏదో పార్టీలు అవి చేసుకుంటారు. దయచేసి నా చిన్న మనవి ఏంటంటే ఇలాంటి పేద పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మంచి జన్మదినం కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ఇలాంటి మంచి అకేషన్లో ఇలాంటి అనాథ శరణాలయాలు, చిన్నపిల్లల ఆశ్రమాలు కూడా అందరూ చిల్ల అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయవాడ వాస్తవ్యులు శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారి జన్మదిన వేడుకలు చిన్నకాకాని షైన్ ఆశ్రమంలో జరుగుతున్నది. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముత్యాల పందిరి వాహనం శాశ్వత కంకరిపరులుగా కూడా గత 5-6 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, వారు ఇంకెన్నో పారిశ్రామికవేత్తల్లో ఒక ప్రముఖులుగా ఎదగాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేసి పేరు తెచ్చుకుని ఇలాంటి అనాథాశ్రమాలు కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు కన్స్ట్రక్షన్స్ అధినేత వ్యాపారవేత్త శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయంలో అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఉపేంద్ర వర్మ గారు మరి ఇలాంటి చిన్నారులను గుర్తు చేసుకొని తానే స్వయంగా వీరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషించదగ్గ విషయం. మరి భగవంతుడు వారిని దీవించి వారి వ్యాపార బాధ్యతల్లో తోడుగా ఉండి ఎంతోమందికి వారు అవసరంలో ఉన్న వారికి చేయూత అందించేవారుగా 10 కాలాలు 10 మంది గుర్తుంచుకునే విధంగా వారిని దీవించాలని కోరుకుంటూ మా అందరి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముత్యాల పందిరి ఏకైక కంకిపరులు అంగా ఉపేంద్ర వర్మ గారి జన్మదిన సందర్భంగా షైన్ ఆశ్రమంలో అనాథ పిల్లలకు కేక్ కటింగ్ జరిగినది. పిల్లలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు ఆ అంగా ఉపేంద్ర వర్మ గారికి ఎల్లవేళలా ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మరి మంగళగిరి పట్టణంలో మరి ఇన్ని చరిత్ర గల నరసింహస్వామి గుడికి మరి ఈ రకంగా ముత్యాల పందిరి చేయించి మంగళగిరి ఏరియాలో జిల్లాలోనే మంచి పేరు తీసుకొచ్చారు సార్. మరి ఈరోజు ఇట్లా దీంతోపాటు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా మనకి మరి పేదలు
అట్లానే బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను కూడా మరి ఆయన చూసుకుంటూ మరి ఈరోజు మరి ఇంత చిన్న వయసులోనే ఈ రకంగా పేరు తెచ్చుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. మరి ఎస్మెంటి పనులు ఇంకెన్నో చేసి మరి మన ఉపేంద్ర వర్మ గారు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మన ఇక్కడికి చాలా ఫాలోయింగ్ ఉంది అన్నకి. ఎందుకంటే ఇంత తక్కువ వయసులోనే మరి ఇంత చిన్న సమయంలోనే ఇలాంటి ఫాలోయింగ్ రావడం చిన్న విషయం కాదు. మరి ఈరోజు ఉన్నారు చాలామంది దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కోటేశ్వరులు చాలా ఉన్నారు. మరి అలాంటి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా అరుదైన విషయం. మరి ఈరోజు మరి మా అబ్బాయి రవి కూడా మరి అట్లాంటి రవి సంబంధించిన ఫ్రెండ్స్ మిత్రులు కూడా ఇవాళ ఉపేంద్ర వర్మ గారిని మన గోడంక తీసుకొచ్చి మరి మనం ఇట్లా పుట్టినరోజు జరుపుకోవాలని మధ్యాహ్నం సూచన చేశారు. మరి అప్పుడు కార్యక్రమం అరేంజ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. వారికి మా రవి తరఫున అట్లానే మా రవి మిత్రమండలి తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇవాళ మంగళగిరి పుణ్యక్షేత్రంలో ముత్యాల పందిరి వాహన మహోత్సవం కైంకర్యం లభించడం అదృష్టంగా భావిస్తే, అంతకు మించి మంగళగిరి ప్రజానీకం వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయత, మీ అందరి అభిమానం చొరగనందుకు నేను ధన్యుణ్ణి. ఇవాళ స్వామివారు నిజంగా ధన్యుణ్ణి. ఆయన ఎందుకు ఇక్కడ పిలిచారో ఇవాళ మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా మాటలు రావట్లేదు. అలాగే రవి గారు, పూర్ణ గారు, వాళ్ళ మిత్రమండలి అందరూ సంయుక్తంగా చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించి నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించారు. నిజంగా ఇది బ్లెస్డ్ సర్ప్రైజ్ కూడా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లాగే నా బర్త్డేలకి కాదు, మన స్వామివారి కార్యక్రమాలు బాగా చేసుకుందాం. ఇది ఇంకా నాది తిరణాలు అన్నారు, ఇవాళ తిరణాలలా చేశారు మీరు ఇక్కడ. నిజంగా చాలా హ్యాపీ అండి. చాలా కష్టపడ్డారు. హ్యాపీ. థ్యాంక్స్ ఎ లాట్.